తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. వాచకాలలో చక్కని తెలుగు పలుకులు ఉన్నప్పుడే అవి చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటాయి. వాచకాలలో చక్కని పాఠ్య ప్రణాళిక ఉన్నప్పుడే అవి భాషాభిరుచికి బాటలు వేస్తాయి. ఇటువంటి తెలుగు వాచకాల నిర్మాణానికి విశిష్ట కృషి చేస్తున్న వారిలో బి సరోజన ఒకరు. ఆమె రూపొందించిన వాచకాలు భాషాభ్యసనానికి గట్టి పునాదులని చెప్తే ఆశ్చర్యం లేదు. విద్యార్థుల స్థాయికి తగ్గ పాఠ్యాంశాల ఎంపికలో తరగతుల వారీగా వాచకాల ప్రమాణాలు పెంచటంలో సరోజన శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తారు. పాఠ్యపుస్తకాల తయారీలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించాలి. ఏంటంటే పిల్లవానికి ఏది అవసరము, అతని భావస్థాయికి, అతని భాషా స్థాయికి, అతని మానసిక స్థాయికి తగినటువంటి అంశాలు ఏవి అనేది అంశాన్ని గుర్తుపెట్టుకొని అవసరాన్ని గుర్తించాలి. అవసరాన్ని గుర్తించి మనము రాయబోయేటువంటి పాఠ్యపుస్తకానికి లక్ష్యాలను రూపొందించుకోవాలి. మరి ఈ విధమైనటువంటి పద్ధతిలో పోకుండా గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఏదో ఇష్టం ఉన్నట్టు రాసి పిల్లవాని మీద రుద్దడం అనేది బాగా ఉండదు. కాబట్టి అతని ఆసక్తులకు, అతని అనురక్తులకు తగినటువంటి కథాంశాలని, గేయ పాఠాలని, చిన్న చిన్న పాఠాలని ప్రవేశపెట్టడం అనేది జరగాలి. మరి మనం ఇప్పుడు టావొత్తు అనేది చెప్పదలుచుకున్నాము. గట్టు మీద పొట్టి చెట్టు, చెట్టు మీద చిట్టి పిట్ట, పిట్ట నోట పూరి పుడక, చిట్టి పిట్ట కట్టె గూడు అనే అటువంటి పద్ధతుల్లో దాంట్లో ఎన్ని టావొత్తులు వచ్చినాయి ఏంటి. మరి ఈ విధంగా అభ్యసన అనేది తిరిగి తిరిగి జరగడం వల్ల అది స్థిరీకరించే అటువంటి అవకాశం ఉంటుంది. సరోజన సొంత ఊరు వరంగల్ జిల్లా లద్దునూరు. సిద్దిపేటలో పాఠశాల విద్యకు సంబంధించిన ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. 44 ఏళ్లు వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో స్త్రీ హోదా చిత్రణ గురించి పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్నారు. 1984 నుంచి తెలుగు వాచకాల తయారీలో సరోజన సంపాదకురాలిగా, రచయితగా, సంశోధకులుగా, విషయ నిపుణురాలిగా పలు బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. 1987 నాటి అనియత విద్య చదువుకుందాం పదండి పుస్తకంలో మట్టిలో మాణిక్యం, కండకలవాడే మనిషోయ్ పాఠాలు రాశారు. 1987 నాటి 1-2 తరగతులకు కొత్త దీపం వీడియో పాఠం పేరిట సరోజన ఉపాధ్యాయ దర్శినిని కూడా రూపొందించారు. 1989లో ప్రవేశపెట్టిన 10వ తరగతి తెలుగు ఉపవాచకం విశ్వమాత థెరీసాకు సంపాదకత్వాన్ని వహించారు. 1994లో 2వ తరగతి తెలుగు వాచకానికి రచయితగా వ్యవహరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రానికి బీఈడీ కోసం భాషా నిర్వచనం, ప్రయోజనాలు గురించి పాఠ్యరచన చేశారు. సరోజన 1994లో ప్రభుత్వ విద్యాశాఖ పక్షాన ఇంగ్లాండ్లో పర్యటించి ప్రాథమిక విద్యా పాఠ్య ప్రణాళిక నిర్మాణం, పాఠ్యపుస్తక రచనలో ప్రత్యేక శిక్షణ పొందారు. హైదరాబాదు ప్రభుత్వ ఉన్నత స్థాయి విద్యా అధ్యయన సంస్థలో అధ్యాపకురాలిగా పలు సేవలందించి 1997లో పదవీ విరమణ చేశారు. 1వ తరగతి కాదు, 2 కాదు, 3 కాదు, ఏదైనా కానీ మనం తరగతి గది లోపలికి అడుగు పెడుతున్నాము అంటే ఇవాళ ఏ అంశాన్ని చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనే అటువంటి దాని మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తే మన తెలుగు భాషా బోధన చాలా పటిష్టంగా తయారవుతుంది. ఇప్పుడు పిల్లలు చూడండి, ఏం లేదు 4 లైన్లలో వడిగ వడిగ నడువుడి, అడుగు ముందు వేయుడి, ఎడమ కాలు ముందు నుంచి వడిగ వడిగ నడువుడి, కలసి మెలసి ఆడుదాం, కలసి మెలసి పాడుదాం, కలసి మెలసి బడికి పోయి తెలివితోనూ చదువుదాం. ఇక్కడ ఏం చెప్పాం మనం? కలిసి మెలిసి బడికి పోయి తెలివితోనూ చదువుతాము. ఏముంది, పిల్లవాడు ఎగురుకుంటా ఆడుకుంటా దీన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి దీంట్లో అనుకోకుండానే అంతర్లీనంగా ఐకమత్యాన్ని కూడా మనం ప్రబోధించినటువంటి వాళ్ళం అవుతున్నాము. పాఠ్యాంశాల రచనలోనే కాదు, స్వీయ రచనా వ్యాసంగంలోనూ సరోజన ఎంతో కృషి చేశారు. సప్తస్వరాలు, ఒక పువ్వు పూసింది పేరిట 2 కవితా సంపుటాలు ప్రచురించారు. ప్రస్తుతం కొన్ని విద్యా సంస్థలకు తెలుగు వాచకాలు రచించే పనిలో నిమగ్నమై ఉన్నారు. భాష పట్ల ఆసక్తిని కలిగించడమే వాచకాల ప్రథమ ప్రయోజనమని ఆమె విస్పష్టంగా చెప్తున్నారు.
ఈ దిశగా మన తెలుగు వాచక నిర్మాతలు దృష్టి సారించాలని సరోజన సూచిస్తున్నారు. పిల్లవానితో మనం బాగా మాట్లాడాలి, అతను మాట్లాడేటువంటి పద్ధతి ఎలా ఉంది చూడాలి, తర్వాత దాన్ని మనం సంస్కరించేటువంటి బాధ్యతను నెత్తి మీద వేసుకోవాలి. అట్లా కాకుండా నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు దీన్ని సరిగా ఉచ్చరించడం లేదని మనం అన్నట్టయితే లాభం లేదు. కాబట్టి తేలిక పదాలతోని ఉన్నటువంటి పదాలను ముందు అక్షరాలని, దీన్నే మనం ఏమంటాము అంటే ఆ అక్షరాలను పరిచయం చేస్తాము, తర్వాత పదాలను చేస్తాము, తర్వాత వాక్యాలను చేస్తాము, తర్వాత పదబంధాలను చేస్తాము, తర్వాత ధన్యకరణ పదాలను ఈ విధంగా మనము చేయడం అనేది జరుగుతుంది. ఇది అంతా కూడా ఒక క్రమానుగతమైనటువంటి పద్ధతి లోపలనే జరగాలి. అప్పుడే పిల్లవానికి పాఠ్యపుస్తకాలలో ఉన్న అంశము బాగా అవగతమయ్యి భాషానురక్తి కలుగుతుంది. తెలుగు వెలుగులో మరో చిన్న విరామం.